నా టెక్సాస్ గవర్నరు ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారు కదా H1B గురించి. అంటే ప్రస్తుతానికి ఒక 1 ఇయర్ పాటు H1B అనేది ఫ్రీజ్ చేశారు. అంటే ఆయనకి ఎక్కడెక్కడ అధికారాలు ఉంటాయో అక్కడక్కడ ఆ కంపెనీస్, ఏజెన్సీస్ ప్లస్ యూనివర్సిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిలో ఇంకా కొత్తగా H1 ఎవరిని తీసుకోవద్దు. అంటే వీళ్ళంతా క్యాప్ ఎగ్జామ్లో వస్తారు కాబట్టి వీళ్ళు లాటరీ కిందకి రారు కాబట్టి ఎప్పుడైనా H1 అప్లై చేసి తెచ్చుకోవచ్చు అనమాట. కాబట్టి వాళ్ళని ప్రస్తుతానికి అసలు H1B వాళ్ళని తీసుకోవద్దు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి H1B వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ పోస్టులలో ఉన్నారో ఏంటి వాళ్ళ డీటెయిల్స్ అన్ని March 27, 2026 అంటే ఇంకొక 2 months అనమాట. ఈ 2 monthsలో సబ్మిట్ చేయండి అని చెప్పి ఆయన ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారు. అయితే ఏంటంటే ఆయన గవర్నర్ కదా, ఈ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఏమైతే ఉంటాయో ఐటీ జాబులు చేసేటువంటి H1B హోల్డ్ చేసే కంపెనీస్, వాటికి ఇన్వెస్టిగేషన్ ఆయన ఆర్డర్ చేయలేడు. ఆయనకి ఏంటంటే ఫెడరల్కి రికమెండ్ చేయగలుగుతాడు లేదా గవర్నమెంట్కి రికమెండ్ చేయగలుగుతాడు, మాకు ఇట్లా డౌట్ ఉంది ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి, కానీ బట్ ఆయన ఆర్డర్ చేయలేడు. అయితే ఏంటంటే ఇవాళ అటార్నీ జనరల్ నార్త్ టెక్సాస్ స్టేట్లో ఏమేమైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో ఎవరెవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేశారనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. మెయిన్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆ సరా అనే ఆమె ఎప్పుడైతే ఎక్స్పోజే మొదలు పెట్టిందో ఆ పర్టికులర్ కంపెనీస్ దగ్గర నుంచి మొదలైందనమాట. సో ఇప్పుడు ఈయన అటార్నీ జనరల్ వచ్చేసేసి ఆ కంపెనీస్ అన్నిటినీ ఎవరెవరైతే ఫ్రాడ్ చేస్తున్నారు, ఏ రూల్స్ ఫాలో అవుతున్నారా అవ్వట్లేదా అనేసి అంటే ఎక్స్పోజ్లో మెసేజ్ కూడా పెట్టారు. సో ఆ డీటెయిల్డ్ లెటర్ అవన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా లింకు, ఒకసారి కావాలంటే వెళ్ళి చదువుకోండి. సో ఇంకా మీరు టాపిక్లోకి వెళ్ళే ముందు నేను I-94 మీద ఒక వీడియో చేశానండి, ఆల్రెడీ పెట్టాను నేను. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయ్యంటే చూడండి, ఎందుకంటే I-94 వెరీ ఇంపార్టెంట్. చాలామంది మిస్ అవుతున్నారు, ఆ డేట్స్ అటు ఇటుగా చూసుకోవట్లేదు. తర్వాత రియలైజ్ అయితే ఇంకా 1 గంట I-94 లేకుండా ఉన్నా కానీ మీరు అవుట్ ఆఫ్ స్టేటస్లోనే ఉంటారు. అది ఎందుకు ఎక్స్పైర్ అయిపోతుంది, ఎలా ఎక్స్పైర్ అయిపోతుంది, పాసిబిలిటీస్ అన్నీ కలిపి నేను ఒక వీడియో లాగా చేసి పెట్టా. ఒకవేళ మిస్ అయ్యంటే వెళ్ళి చూడండి, లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలోకి వెళ్ళే ముందు అటార్నీ జనరల్ కెన్ పాక్స్టాన్, సో ఆయన ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం. చూసిన తర్వాత ఇంకా మనం ఫర్దర్గా అసలు ఆ క్రాక్ డౌన్ ఎలా జరుగుతుంది ఏంటి, ఏ కంపెనీస్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. అది అంటే ఇప్పుడు జనరల్గా అందరూ ఏంటంటే బాడీ షాప్స్ లీగల్గా యుఎస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కదా, USCIS ఒప్పుకుంటుంది. ఏంటి అంటే బాడీ షాప్స్ ఉండొచ్చు, లీగల్లీ అలౌడ్ అనేసి అందరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అనమాట. అయితే ఏంటంటే వీళ్ళు అనేది కూడా లీగల్లీ ఉండొచ్చు, కానీ దానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ అన్ని ఫాలో అవుతే ఉండొచ్చు అని అంటున్నారు. ఫస్ట్ ఒక్కసారి ఈ క్విక్ షార్ట్ వీడియో, అంటే పెద్ద లెంగ్త్ వీడియో ఏం బట్టి చిన్న క్విక్ షార్ట్ వీడియో చూసి ఆయన ఏం చెప్తున్నారు కంపెనీలోకి చూసి మనం వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. Hold that a lot of Indian scammers or, Chinese scammers or whoever the scammers are, that they're watching what I'm doing. They're very scared. They're sending WhatsApp messages. I'm told they're in all these groups and they're sending WhatsApp messages. And so I would imagine that there's a high likelihood that they may be watching this right now. And I'd like to know if you have any message for any of these scammers who are scamming Texans. What would you like to tell them? Well, first of all, I'd say stop. I mean, you can always quit doing bad things, right? And then damages are less. Because we're going to find out what the truth is, and certainly other people, if there are other companies doing this, which I would guess there are, if they are violating our laws or deceiving consumers, we're going to find out. I mean, word of mouth. We end up finding out. People complain, they follow you, and then it gets spread around. As I said, I think you've pretty much gone viral on this, and so a lot of people are going to know about this. Yeah. So one, I'd encourage stop. If you're scamming people, stop doing it. Stop lying to people, and operate a legitimate business. ఓకే, సో ఇప్పుడు అంటే ఈయన చెప్పింది ఏంటంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏమైనా చేసినా కానీ ప్రస్తుతానికైతే ఇంకా మీరు స్కామ్లు ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే ఆపేసేయండి. ఏదున్నా సరే మేమైతే ఫైండ్ అవుట్ చేస్తాము, డెఫినెట్గా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఇంకా ఫైన్ వేయాలా లేకపోతే ఏంటనేది. సో అయితే ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఈమెకి చాలా ఈమెయిల్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇదే వీడియోలో ఇంకా ఫర్దర్ డౌన్ కంటిన్యూ అయితే ఆమె ఏం చెప్పిందంటే, నాకు చాలామంది ఈమెయిల్స్ పెడుతున్నారు, దాంట్లో ఎవరెవరైతే వైట్ అమెరికన్సో లేకపోతే లోకల్ అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే, నేను సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ని, నాకు టాలెంట్ ఉంది కానీ నాకు జాబ్ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే, ఎక్కడికి పోయినా ఇండియన్సే ఉంటున్నారు, వాళ్ళ వల్ల నాకు అవకాశం రావట్లేదు, అందుకని చెప్పి నేను జాబ్లెస్ ఉండిపోవాల్సి వస్తుందని అలాంటి ఈమెయిల్స్ చాలా వచ్చినాయి. అవన్నీ కూడా వాళ్ళకి అంటే ఇప్పుడు మెయిన్ ఈమె ఇచ్చినటువంటి
ఏ డీటెయిల్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు కదా. సో ఇప్పుడు ఆయన ఎక్స్పోస్ట్ ఒక్కసారి చదువుదాము. ఏం చెప్పారంటే, ఎనీ క్రిమినల్ హూ అటెంప్ట్స్ టు స్కామ్ ది H1B వీసా ప్రోగ్రామ్ అండ్ యూజ్ గోస్ట్ ఆఫీసెస్ ఆర్ అదర్ ఫ్రాడలెంట్ ప్లాయ్స్ షుడ్ బి ప్రిపేర్ టు ఫేస్ ది, ఇక ఆల్మోస్ట్ ఆయన చెప్పింది కూడా ఇక ప్రిపేర్ టు ఫేస్ ది ఫుల్ ఫోర్స్ ఆఫ్ ది లా. అంటే జనరల్గా ఎవరైనా మిస్యూజ్ చేసి ఉంటే కనుక మీరు దాంతోపాటు ఒక పెద్ద లెటర్ కూడా నేను మీకు స్క్రీన్ షాట్ పెడతాను ఇక్కడ. సో ఆయన ఇచ్చినటువంటి ఏంటంటే మొత్తం డీటెయిల్ లెటర్ అనమాట ఇది. సో దీంట్లో రాశారు, రిపోర్ట్స్ హ్యావ్ బీన్ ఇండికేటెడ్ దట్ ద బిజినెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ హ్యావ్ లైక్లీ ఎంగేజ్డ్ ఇన్ ఇల్లీగల్ యాక్టివిటీ టు స్కామ్ ది H1B వీసా ప్రోగ్రామ్. బేసిక్గా ఏంటంటే బాడీ షాప్స్ అనేవి ఉండొచ్చు అనేది ఆర్గ్యుమెంట్ అనమాట, లీగల్లీ అలౌడ్ అనేది. సో అయితే ఏంటంటే కంపెనీస్లో కూడా 3-4 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బాడీ షాపింగ్ చేసేటువంటి కంపెనీ. బాడీ షాపింగ్ అంటే జనరల్గా ఇప్పుడు TCSలు, ఇన్ఫోసిస్లు ఇవి కూడా బాడీ షాపింగ్ ఎందుకే వస్తాయి అంటే ఏంటంటే క్లయింట్ ప్లేస్లో వర్క్ ఉంటుంది కదా, కాబట్టి ఒక వీసా మీద ఇండియా నుంచి ఒక పర్సన్ని తీసుకొచ్చి క్లయింట్ ప్లేస్లో ప్లేస్ చేయటం. సో సింపుల్ లాజిక్ బాడీ షాపింగ్ అంటే అదే. ఏముండదు అంటే దానికి ఆఫీస్ ఎందుకు అవసరం లేదు అంటారు అంటే, ఈ H1 అనేది ఈ కంపెనీ పేరు మీద ఉంటుంది కానీ అతను వేరే క్లయింట్ ప్లేస్లో పనిచేస్తాడు అనమాట. సో అందుకని వీళ్ళకి ఆఫీస్ అవసరం లేదు అంటారు అనమాట. అయితే ఇప్పుడు దీంట్లో వీళ్ళు రాసుకొచ్చింది అంతా ఏంటి అంటే షామ్ కంపెనీస్ అంటే పేపర్ మీద ఉండేటువంటి కంపెనీస్. అలాంటి పేపర్ మీద ఉండే కంపెనీస్ ద్వారా H1 ఎవరన్నా చేసుకొని వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ కంపెనీకి క్లయింట్ ఎవరైతే ఉంటారో సో ఆ క్లయింట్కి అగ్రిమెంట్ ఉందా లేదా. అయితే ప్రస్తుతానికి ఒక 3 కంపెనీస్కి వీళ్ళు CID సివిల్ ఇన్వెస్టిగేషన్ డిమాండ్ అనేది పంపించారనమాట. అంటే ఏంటంటే జనరల్గా కంపెనీ నుంచి ఎవరెవరు H1B మీద ఉన్నారు, మీ కంపెనీలో ఉన్నటువంటి H1B వాళ్ళకి ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఆ క్లయింట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ ఆఫీస్ లొకేషన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మాకు పంపించండి. అంటే క్రిమినల్ వేరు సివిల్ వేరు కదా. సో ఈ డీటెయిల్స్ అన్నీ పంపించండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము అని చెప్పి వాళ్ళకి నోటీసులు అనేవి ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ కంపెనీస్ ఏమేమైతే ఉన్నాయో ఆయన చెప్పిన 3 కంపెనీలు, ఆ 3 కంపెనీలు వాళ్ళు మొత్తం డేటా ఇవ్వాలి వీళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంతమంది H1లు ఉంటే అంతమంది, వాళ్ళ 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 క్లయింట్కి సంబంధించిన కాంట్రాక్ట్లు. సో మెయిన్ ఒక పర్టికులర్ పర్సన్ బాడీ షాపింగ్ మీద ఒక క్లయింట్ దగ్గర పనిచేస్తున్నాడు అంటే అతనికి కంపెనీ అడ్రస్సు, తర్వాత అతని పర్సనల్ అడ్రస్సు, తర్వాత శాలరీ ఎంత, శాలరీ మెయింటైన్ చేస్తున్నాడా లేదా, క్లయింట్ కాంట్రాక్ట్ అంటే ఈ పర్టికులర్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఈ కన్సల్టెంట్కి, అది బాడీ షాపింగ్ అనుకోండి, ఇంకోటి వాట్ ఎవర్ అనుకోండి, ABC కన్సల్టెంట్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ పర్సన్ వేరే ఎక్కడ పనిచేస్తున్నాడో అక్కడ క్లయింట్కి, వీళ్ళిద్దరికి మధ్యన ఒక అగ్రిమెంట్ జనరల్గా అనేది ఉంటుంది కదా. నీకు కాంట్రాక్టింగ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్ డే ఇంత పే చేస్తా, లేకపోతే పర్ మంత్ ఇంత పే చేస్తా, ఇన్ని మంత్స్ నా దగ్గర వర్క్ ఉంటుంది, ఇలాంటి క్లయింట్ కాంట్రాక్ట్ లెటర్ అనేది ఉంటుంది కదా, ఆ లెటరు కంపల్సరీ ఉండాలన్నమాట. అది లేకుండా జస్ట్గా వెళ్ళి పని చేస్తున్నాము అని అంటే కుదరదు. అది లీగల్ రూల్ ప్రకారం, బాడీ షాపింగ్ రూల్ ప్రకారం కంపల్సరీ కాంట్రాక్ట్ లెటర్ అనేది ఉండాలి. సో అవి సబ్మిట్ చేయమని వీళ్ళు అడుగుతున్నారు అనమాట. అదర్ దాన్ దట్ ఇప్పుడు ఆ పర్టికులర్ వాళ్ళకి ఒక బాడీ షాపింగ్ అయితే ఆఫీస్ ఉండటానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. షామ్ కంపెనీస్ అయితే దానికి షామ్ కంపెనీస్ యాక్చువల్గా లీగల్లీ అలౌడ్ కాదు. ఎందుకు అంటే అవి ఓన్లీ పేపర్ మీదే ఉంటాయి కదా. ఈ కంపెనీస్లో గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక 30 మంది ఉన్నారు అనుకోండి, ఆ 30 మందిలో ఒక 10 మంది జెన్యున్గా పనిచేస్తున్నారు, వాళ్ళకి అన్ని క్లయింట్ లెటర్స్, కాంట్రాక్ట్లు అవి ఉన్నాయి. ఇక మిగిలిన ఈ 20 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఫేక్ పేరోల్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ హౌస్ క్లయింట్ మెయిన్ ఏంటంటే ఇన్ హౌస్ క్లయింట్ అనేది అది యాక్చువల్గా డ్రామా అని అప్పుడు చాలామంది అన్నారు. ఇన్ హౌస్ క్లయింట్ పేరుతోటి వీళ్ళు H1B అప్లై చేస్తున్నారు అని చెప్పేసి దాని మీద కూడా చాలా డిస్కషన్స్ అవి జరిగినాయి అనమాట. అయితే అంటే ఏముండదు, కంపెనీ ఉండదు, కాంట్రాక్ట్ ఉండదు, H1 అప్లై చేసుకోవడం కోసం అలా చెప్తుంటారు అని వీళ్ళు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయినవి కూడా ఉన్నాయి. తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇన్ హౌస్ క్లయింట్ అంటే రిజెక్ట్ అయినవి కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ చాలా అంటే డిపోర్ట్ చేసి పంపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇన్ హౌస్ క్లయింట్ అనేది జస్టిఫై చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్లో కంపెనీనే లేదు, ఇంకా కంపెనీ లేనప్పుడు నువ్వు ఇన్ హౌస్ క్లయింట్ అంటే ఎక్కడ కూర్చొని పనిచేస్తావు. బాడీ షాపింగ్ కంపెనీ ఏంటంటే క్లయింట్ దగ్గర పనిచేయడం అంటే ఓకే కాంట్రాక్ట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇన్ హౌస్ క్లయింట్ అని చెప్పి ఎవరన్నా లెటర్ పెట్టుకొని కనుక పేరోల్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అయితే ఏంటంటే వీళ్ళు మెయిన్ ఇన్వెస్టిగేషన్ అంతా చేసిన తర్వాత ఎంప్లాయీస్లు
వాళ్ళు ఫేక్ చేసినట్టు ఏమన్నా రెస్పాన్సిబుల్గా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ ఏమన్నా తీసుకుంటారేమో, కానీ జనరల్గా ఎక్కువ యాక్షన్ అనేది కంపెనీస్ మీద తీసుకుంటారు అనమాట. అంటే ఏంటంటే మెయిన్ చేసేటువంటి ఫ్రాడ్ అంతటికి కంపెనీయే రెస్పాన్సిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ రూల్స్, ఫెడరల్ రూల్స్ ఏమైతే ఉన్నాయో యుఎస్సిఐఎస్ వాళ్ళకి సంబంధించినవి, ఒకవేళ బాడీ షాపింగ్ కనుక మెయింటైన్ ఉంది అంటే ఆ బాడీ షాపింగ్ వాళ్ళ రూల్స్ అన్నీ కరెక్ట్గా మీరు కనుక ఫాలో అవ్వకపోతే ఫ్రాడ్ చేసినట్లు లెక్క. ఎంప్లాయీస్కి శాలరీస్ సరిగ్గా ఇవ్వకపోతే ఫ్రాడ్ చేసినట్లు లెక్క. పే చెక్ ఆన్ టైంకి ఇవ్వకపోతే ఫ్రాడ్ చేసినట్లు లెక్క. ఎల్సీఏలో యాజ్ ఇట్ ఈస్గా ఎంతైతే ఉందో అంత శాలరీ రాకపోతే ఫ్రాడ్ చేసినట్టు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్లు ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్నీ బయటకు వస్తాయి కాబట్టి జెన్యున్గా జాబ్ ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి జనరల్గా ఒకవేళ కంపెనీ కనుక దొరికింది అనుకోండి ఫ్రాడ్ చేస్తున్నారని, అప్పుడు ఒకవేళ కంపెనీ లైసెన్స్ వాళ్ళు బ్యాన్ చేసినా, లేకపోతే కంపెనీని మూసేసినా, లేకపోతే ఫైన్ వేసినా, లేకపోతే ఇంకేమైనా వాళ్ళ రూల్స్ ప్రకారం ఏమేమి చేయాలో చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి సడన్గా నాకు తెలిసిన దాని ప్రకారం తీసేయరు, అవకాశం అయితే ఇస్తారు. వాళ్ళు వెళ్ళి మీరు వేరే క్లయింట్ని ఎత్తుకొని మీరు మారండి అనో ఇట్లాంటి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి H1 చేసుకొని వెళ్ళడం అనేది అంత ఈజీగా అయితే కాదు. కానీ జెన్యున్గా జాబ్ ఉంటే చేసే వాళ్ళు ఉంటారు. అంటే అన్ని కంపెనీల వాళ్ళు ఇలా ఉండరండి. ఏవో కొన్ని కంపెనీస్, బాడీ షాపింగ్ కంపెనీస్ ఏదో ఒకటి అలా ఉంటే, ఒక 5% 10% ఉంటాయేమో, కానీ 90% జెన్యున్గా ఎంప్లాయీస్ని మెయింటైన్ చేసే కంపెనీస్ ఉన్నాయి. సో అలాంటి కంపెనీస్కి మారచ్చు. క్లయింట్ ఉంది, ప్రాజెక్ట్ ఉంది అంటే. లేదు ఎట్లా ఎవరైనా ఫేక్ పేరోల్స్ అలా ఇలా ఎవరైనా దొరికారు అంటే మీరు కూడా రెస్పాన్సిబుల్, మీరు కూడా ఫ్రాడ్ చేశారు అని వాళ్ళకి అనిపించింది అనుకోండి, H1 ఫ్రాడ్ చేశారు, మీరు సరిగ్గా శాలరీ లేకుండా, జాబ్ లేకుండా ఇన్హౌస్ క్లయింట్ అని ఉంటున్నారు, అట్లా అనిపిస్తే ఏంటంటే జనరల్గా మోస్ట్ ప్రాబ్లీ మరి 60 days టైం ఇచ్చి వెళ్ళిపోమంటారు, వీసా రివోక్ చేస్తారు. ఇలాంటివి ఏముంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రూల్ ప్రకారం దాని ప్రకారం వెళ్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఏంటంటే యాక్చువల్గా ఆయన ఇన్వెస్టిగేషన్కి అయితే ఆర్డర్ చేశారు. ఇప్పుడు ఇటు చూసుకుంటే యూనివర్సిటీస్కి గవర్నర్ ఆర్డర్ చేశారు. అటు చూసుకుంటేనేమో ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏమేమవుతున్నాయో అన్నిటికీ ఈ అటార్నీ జనరల్ ఆర్డర్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఫర్దర్ డౌన్ ఇది చిన్నగా స్టేట్ టు స్టేట్ పాకితే కొంచెం ఇబ్బందికరం. ఇప్పుడు ఇది టెక్సాస్తోనే ఆగిపోయింది అనుకోండి, పర్లేదు. కానీ ప్రతి చోట H1B అంటే అందరూ సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇది కనుక ఇంకా అన్ని స్టేట్లలో మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాం మాత్రం కొంచెం H1B వాళ్ళకి ఇబ్బంది ఉండే పరిస్థితి అయితే ఉంది. ఓకే, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియోకి మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.